ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. చాలా చోట్ల వర్షం పడడంతో వెదర్ పూర్తిగా మారిపోయింది. నెల రోజుల పాటు 40 నుంచి 44 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా ప్రజలకు శాంతించిన వాతావరణంతో గత వారం రోజులుగా కాస్త ఉపశమనం కలిగింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెదర్ అప్డేట్స్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నెల రోజుల పాటు దాదాపు 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి వెదర్ మొత్తం కూడా చల్లబడింది. చూడొచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణం వర్షాకాలాన్ని తలపిస్తుంది. ప్రస్తుతం 2 రోజుల నుంచి అయితే పూర్తిగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొంత డేలో కొంత వర్షం పడినప్పటికీ కూడా రాత్రిపూట కురుస్తున్న వర్షానికి మాత్రం కొంత జనాలకి ఉపశమనం కలిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు, మా కొమరంభీం జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల్లో ప్రతిరోజు వారం రోజుల నుంచి ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తేలికపాటి వర్షంతో పాటు కొన్ని చోట్ల కొంత భారీ వర్షం కూడా పడుతున్న పరిస్థితి ఉంది. చూడవచ్చు, చాలా ప్రాంతాల్లో కొంత వడగళ్ల వర్షం కూడా పడిన పరిస్థితి చూసాం. దీంతో కొంత పంట నష్టం కూడా చాలా ప్రాంతాల్లో జరిగింది. నిర్మల్ జిల్లాకు సంబంధించి చాలా ఏరియాలో ప్రస్తుతం జొన్న పంటతో పాటు వరి సాగు చేస్తున్నారు. కొంత పంట నేల కొరిగిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా మండలాల్లో కొంత పంటలు నష్టపోయిన పరిస్థితి ఉంది. రైతులు కొంత ధాన్యాన్ని ఆరబెట్టుకున్న పరిస్థితుల్లో ఇప్పటికే వారు కూడా నష్టపోయిన పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం ఈ వర్షం వల్ల వారం రోజుల నుంచి వాతావరణం మాత్రమే చల్లబడింది. ఉక్కపోతతో కొంత ఉపశమనం కలిగినప్పటికీ కూడా భూగర్భ జలాలకు కానీ మిగతా చెరువులు, వాగులు, వంకలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంత పెద్ద మొత్తంలో వర్షం పడట్లేదు. కొంత ఇప్పటికే ప్రాజెక్టులో నీరు కావచ్చు, చెరువుల్లో చిన్న నీటి మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా కొంత అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఎస్ఆర్ఎస్పి దిగువన కావచ్చు, కడెం ప్రాజెక్టు సంబంధించిన దిగువన సాగయ్యే భూములన్నిటికీ కూడా కొంత సాగునీరు లేక పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ధర్నాలు చేశారు, ఆందోళనకు దిగారు. సో అక్కడ కొంత సాగునీటిని విడుదల చేయాలన్న డిమాండ్ ఉంది. ఈ వర్షాలు మాత్రం కొంత ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. సాగు తాగునీటికి భూగర్భ జలాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మొత్తం కూడా కొంత అడుగంటిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ వర్షంతో కొంత భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం కూడా కనబడట్లేదు. కానీ వెదర్లో మాత్రం చల్లదనం కనిపిస్తుంది. రాత్రి మాత్రం కొంత చలి పెడుతుంది. డేలో ఉక్కపోత అనేది మాత్రం లేదు. ఎండాకాలం మొత్తం కూడా ఈ వేసవికాలంలో 40 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో గత 2-3 రోజుల నుంచి మాత్రం 9 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో వేడి నుంచి మాత్రం కొంత ఈ వేసవి తాపం నుంచి జనాలకు కాస్త రిలాక్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వేడైతే తీవ్రత లేదు. వాతావరణం మాత్రం మొత్తం చల్లబడింది. ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. సూర్యుని జాడ కూడా లేదు 2 రోజుల నుంచి. సో వెదర్ మాత్రం చల్లగా కూల్గా మారిన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.